మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉండడు, ప్రాణం రాజగోపాల్ రెడ్డి మాటిస్తే వెనుక కూడు. ఒకటే ఉదాహరణ చెప్తా, 2018లో ఢిల్లీ పోయినా మా ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య బదులు ఇంకో టికెట్ ఇస్తా ఉన్నారు. నేను హైకమాండ్కి డైరెక్ట్ చెప్పిన, చిరుమతి లింగయ్య టికెట్ చెప్పకపోతే నాకు కూడా ముందు నుంచి పోటీ చేయాలని చెప్పిన. అంటే ఒక దళితుడి కోసం పరిస్థితి ప్లాన్ చేసి ఇస్తారా ఈయన్ని, ఆయనకి ఇస్తే నాకు ఈయన లేకపోతే నాకు కూడా వద్దు అని చెప్పిన. దెబ్బకి ఆయన టికెట్ వచ్చింది. సోమన్న చెప్తున్నా, సోమన్న ఈ చేతులతో ఎంతో మంది ఎంతో మందికి అన్నం పెట్టిన, ఎంతో కుటుంబాలు నిలబడిన, ఎన్నో ప్రాణాలు కాపాడిన, ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించిన, ఎంతో మందిని చదివించిన, ఎంతో మంది పెళ్లి చేసిన, ఆఖరికి ఎంతో మంది నాయకులను కూడా తయారు చేసి. కానీ చేతులు మంచి కావేమో, ఎవరిని చేసినా ఇదే చేస్తున్నా. నేను చేసిన వాళ్ళు బాగుపడుతుందని నాకు మాత్రం ముందు జరుగుతుంది. అంటే నాకేం ఇవ్వాలని అడగలేను. నేను మన సాయం చేసినందుకు మీ మీద నెత్తినేసుకొని, మీ బరువు పాత్ర వేసుకొని బహుజన పక్షాన బహుజన నాయకత్వాన్ని కాపాడుతున్నందుకు, వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాల అండదండలను గెలిపించినందుకు కృతజ్ఞత ఉంటే చాలు అని అంటున్నా. నాకేం అవసరం లేదు అంటున్నా. మళ్ళీ తిరిగి అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇట్లా ఉందా నా చెయ్యకుండాలని కోరుకోలేదు. నేను ఎప్పుడు కోరుకునే దేవుని మొక్కున్నా నా చెయ్యకుండానే కోరుకుంటుంది. ఇవి అడుగుకునే చేతులు కావు, అన్నం పెట్టే చేతులు, కాపాడే చేతులు, కన్నీళ్ళు పుట్టే చేతులు, కానీ అడుక్కునే చేతులు కావాలి. అందుకని చెప్తాను, ఈరోజు సోమన్న వేడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతో మంది అర్హులైన వారు, ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు, ఎన్నో ఏళ్ళుగా రాత్రి వారు కష్టపడ్డ వాళ్లకు దక్కలేదు. కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద 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 పదవుల్లో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎప్పుడో మీకు తెలుసుగా. ఈరోజు ఈరోజు ఏపూరి సోమన్న సోదరుడు రచించిన పాటలు 25 సంవత్సరాలు పురస్కరించుకొని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక నుంచిన పెద్దలందరికీ, మరో సోదరుడు గద్దరు వారసులు ఏపూరి సోమన్న తర్వాత గద్దరు నర్సింగ్, ఇద్దరు చూస్తే గద్దర్ గారి పాటలు గుర్తొస్తాయి, గద్దర్ గారి రూపం గుర్తొస్తుంది. ఆ గొంతు ఏంటంటే కళాకారులకు గర్వంగా ఈరోజు ప్రజల కోసం పాటలు పాడే వ్యక్తులు అంటే వీళ్ళు కళ్ళంలో కనబడుతున్నారు. వాళ్ళతో పాటు మాజీ మంత్రి వర్యులు సోదరి పుష్పవీణ గారు, వేదిక నుంచి పెద్దలందరూ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనకంతా గురువు. కేసీఆర్ గద్ద దింపుతాం, కేసీఆర్ కుటుంబం జైలు పంపిస్తామని చెప్పిందా అది మొత్తం వస్తారు. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు అని చెప్పిందా లేదా? ఈ బెల్ట్ షాపుల తాగుడు ఏందని అడిగినా లేదా? ఈ 1,00,000 కోట్ల అప్పులేందని అడిగినా లేదా? నువ్వేమన్నా నియంతవా? ఈ తెలంగాణ అంటే నీ రాజ్యం అనుకుంటున్నావా? నువ్వు రాజు అనుకుంటున్నావా? నీ తర్వాత నువ్వు కొడుకుని అనుకుంటున్నావు? ఇది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే 60 ఏళ్ళ ఉద్యమంలో చేస్తే, ఎంతోమంది ప్రాణాలు ఇస్తే, మాట్లాడుతూ పార్లమెంట్ లో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అంతేగాని నువ్వు రాజు, నీ తర్వాత నీ కొడుకు యువరాజు అని చెప్పి మాట్లాడితే నేను తట్టుకోలేదు, ఒప్పుకోలేదు. అందుకనే నేను పోరాటం చేసిన. నా మునుగోడు దెబ్బకే పోయి పాములు అనుకుడు కాదా? అది వెనుక 100 మంది వస్తే పోలీసులు పెట్టుకొని దొంగతనం చేసి ధైర్యం వచ్చేటప్పుడు అంత గెలుస్తున్నా. అంతమంది అవసరమా? ఒక 80 మంది ఓడుతుంది, 100 మంది అవసరమా? నేను చెప్తున్నా సోమన్న, నీ వెంట నేను ఉంటా.
నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభలో అడుగు పెట్టాలి, పోరాటం చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుతుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, ఆత్మ కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ నినాదాల కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి ముందు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది, తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట్లాడితే వెనుక ప్రాణం పోయినా సరే అది చేస్తుంటా. నా అప్పటికి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాట కట్టుబడే ప్రయత్నం చేస్తున్నా. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో ఏ పురుషమన్న చట్టసభలో అడుగు పెడతారు, అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ఎన్నికైన తర్వాత వసూలు రాజాగా మారిన వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏమనంటే నా కులం పెడతావా అంటావు. మంచి పనులు చేసినప్పుడే తిట్టం, కానీ చెడ్డ పనులు చేసి అవినీతి చేస్తే ఏ కులం వాళ్ళని తిట్టాలా? నిజాయితీ పనులు కావాలి అన్ని కులాల వాళ్ళు. తప్పుడు పనులు చేసుకుంటే కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. దౌర్భాగ్యం. ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటుంది. మానవత్వం ఉండాలి. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అండగా ఉండాలి, కానీ అహంకారం అనొద్దు, అహంకారం ఉండొద్దు. పదవి అనేది బాధ్యత కానీ కిరీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలా మంది గెలిచే వరకు ఒకటిగా, గెలిచిన పిల్లలే వస్తాయి, మారిపోతుంది. ఎక్కడికి వస్తున్నాయో పెద్ద పెద్ద కార్లు. అప్పటిదాకా నిజంలో సత్యాహరిచంద్రరావు మాట్లాడతారు, గెలిచిన పిల్లలే పేరు ప్రయాణిస్తున్నారు. నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు సాయం చేసిన గెలుపు కోసం, టికెట్ల కోసం. నిజాయితీగా ఉంటున్నా, కానీ నా ఎమ్మడు ఎవరు ఏమైనా ఉండరు. ఒక్కడే ఉంటా. ఎక్కడ ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలని నిలబెట్టుకోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి. గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ఉండరు, అధికారం చుట్టి అదురుకుంటారు. అవునా కదా? నిజమా కదా? గెలిచిన తర్వాత అంతే. సో అందుకని ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచిగా, నాకు మంచిగా. నేను ఇదే చెప్తున్నా, ఎంతమంది సాయం చేస్తున్నారు నాకే తెలియదు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, టికెట్ల కానీ కోట్ల రూపాయలు ఇచ్చిన నామినేషన్ చేస్తున్న పైసలు పంపిస్తే నా పైసలతో నామినేషన్ చేస్తే గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ తీరా వాళ్ళ పిలిచి వస్తారా అంటే ఎవరు లేదు. అధికారం ఎక్కడ ఉందో అక్కడికి పోతున్నాం. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కదా? అందుకనే ప్రజల చైతన్యం రావాలి. రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి ఎంబర్ సోమన్నటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెలలో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి,
ఎంతమంది ఎన్ని పైసలు తీసుకోము ఎన్ని సంతులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు నిజానికి పనులు యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు మాటగా మాట్లాడతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకోని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోచుకుంటున్న వాళ్ళు ఎంబడి పడతాం. దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మీరు నిజాయితీ పనులని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు.